జేసీబీ వచ్చింది, జేసీబీ పని జరుగుతుంది. అది పోతున్నా ఎండ సూర్యుడు ఉంటుంది కాబట్టి గొడవస్తాను. అది ఎంత ఎండ అన్నాడు అమ్మ, ఏదో పడదెబ్బ కొట్టి సత్యపోయేదట నిజం అంటే అంత ఎండ ఉంది స్వామి. బాబా నైట్ డ్యూటీ చేసుకొని వచ్చి అసలు ఇంకా స్నానం కూడా చేయలేగా, అవే డ్యూటీ బట్టలతో అట్లా ఉన్నా. బాబా ఈ ఎండకి ఊర్లో బాయిలు కరువు అయిపోయినాయి. ఊర్లో 2-3 బాయిలు ఉంటున్నప్పుడు ఈ టైంకల్లా అసలు పని చేసుకొని మొత్తం వెళ్ళిపోతాండి. పోయి బాయిలో ఈతలాడకుండా సాయంత్రం 2-2:30 అట్లా వరకు ఆడే ఉంటాను. బాగా ఆకలి అయితే ఇంటికి వస్తాండి. ఇప్పుడు చూసే డాడీ ఏమేమి లోపల ఎక్కడ చూడు బాయిలు పూంచి మా ఊర్లో ప్లాట్లు వేసినారు. ఇంత దారుణం అయిపోయింది మా ఊరు. డెవలప్మెంట్ అంట, దాని పేరు డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్ ఎంత సర్లే మళ్ళీ వేసుకుంటాం. మీరు బయటకు వచ్చేటట్టు గొడుగన్నా వాడండి, లేదంటే బయటకన్నా రావద్దండి. ఎండకి Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town. మొత్తానికి నా పని అయిపోయింది. నా రోజు నేను కదా మొత్తాన్ని చేసి వచ్చి పని అయిపోయింది. చూడు ఎంత బాగా అయిపోయింది అనుకున్న మనసులో. దేవుని అనకేనంటే ఈ గుండ్లన్నీ పోతే మాత్రం వచ్చి టెంకాయ కొట్టేస్తానని ఈరోజే పొద్దుగా మొక్కు కూడా తీసుకెళ్ళేసి ఇటువరకు ఇట్లా లెవెల్ అయిపోయింది. ఈ 3 గుండ్లు, ఈ 3 గుండ్లతో పెద్దరా. ఇంకా దీనికోటి మళ్ళీ బ్లాస్టింగ్ పెట్టాలంట. అదొక గుండు సతాయించింది. గుండె పెద్ద గుండు, ఇక్కడ పెద్ద గుండు ఉంది. ఇడంతా ఒక పెద్ద గుండు అంతా వెళ్ళిపోయింది. అదొక గుండు మిగిలింది, ఆడ గుండు మిగిలింది. ఇదొక గుండు, ఇదొక గుండు. దీనికి ఈడ హోల్స్ పెట్టేయాలి. ఈడ హోల్స్ పెట్టించి దానికి కూడా 2 హోల్స్ పెట్టేయాలి. దానికి హోల్స్ పెట్టేయాలి. మళ్ళీ దీని మీద ఖర్చు వస్తుంది, దాంతో ఖర్చు వస్తుంది. దాంతో ఒక 5-6 వేలు అని వస్తుంది. ఇదంతా లెవెల్ అయిన తర్వాత మనకి ఇంటి ప్లానింగ్ వస్తుంది. వీటి నుంచి ఎట్లా పడుతుంది, బేస్మెంట్ ఎట్లా పడుతుంది, ఎట్లా కట్టాలా అనేది. తర్వాత బేస్మెంట్ రాయి, ఈ రాయిల నుంచి బేస్మెంట్ రాయి వస్తుంది. ఈ రాయి మొత్తం దీంట్లో నుంచి మన బేస్మెంట్ రాయి వస్తుంది. ఈ కళ్ళు నరకమన్నాడు. ఈ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి రావట్లేదు. ఫుల్ ఎండ ఉంది, యాడ చేపిస్తాను. మళ్ళీ జేసీబీ వచ్చినప్పుడు జేసీబీతోనే పీకిస్తాను దాన్ని. ఇది మొత్తానికి ఈ మాత్రం క్లీన్ అయిపోయింది. మొత్తం ప్రస్తుతానికి ప్లాట్ ఇంత క్లీన్ చేయడానికి సుమారు 2-3 నెలలు పట్టింది. చూడండి ఎంత పెద్ద గుండ్లు, చూడు ఇంత పెద్ద గుండ్లు అంటే చూడు ఆ ప్లేస్లో ఉండే ఇంత పెద్ద గుండ్లు. ఎంత పెద్ద గుండ్లు, ఇన్ని గుండ్లు, ఇంత పెద్ద గుండ్లు. ఇంత పెద్ద గుండ్లన్నీ జేసీబీతో దొబ్బించాము. జేసీబీ 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చినప్పుడు అసలు పని జరగలే. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మంచి నాకు తెలిసినాడే, నాకు జూనియర్, నాకు తెలిసిన పిల్లడు చేసేవాడు పీకినాడు. ఒక్కో రాయి అంత రాళ్ళు ఎక్సలెంట్ పీకినాడు. అంటే మనసులో నిజంగా అనుకుని నేనైతే నీ పని పట్టే కొద్దిగా బాగా సాగితే వెంకటేశ్వర స్వామికి ఈ గుడి దగ్గరికి వచ్చి ఓ టెంకాయ కొట్టేస్తాను సమయం అంటేనే ఎప్పుడు జరగని పని ఒక 90% అయిపోయింది. 90% పని అంతా అయిపోయింది. చూడండి 90% పని. పొద్దునే గుడికి పోయి పోయి టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టి బాగా సుమారు 10 నిమిషాల పాటు ఉండి బాగా ఇప్పుడు వచ్చి ఇట్లా మీకు చూపిద్దామని. ఆ రోజు నైట్ అయిపోయింది. మళ్ళీ డ్యూటీ పోయిన తర్వాత మళ్ళీ నిన్న కంటిన్యూ చేసిన, అంటే నిన్న 24 hours చేసిన డ్యూటీ చేసినాను కాబట్టి ఇంక మీకు చూపెట్టలేదు ఇది ఎంతవరకు ఏమాత్రం అయిందని. ఈ మాత్రం వరకు అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ కొద్దిగా ఉంటుంది. ఒక 20% పని ఉంది. మళ్ళీ కొద్ది బ్లాస్టింగ్ పెట్టించి అవి లేపేస్తే మొత్తం ప్లాట్ అంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనకి బేస్మెంట్ మెట్లు వేసుకోవాలి. మనం నేనైతే మండువాయిల్ అనుకున్నా.
దానికి తగ్గట్టు బేస్మెంట్ ఎట్లా చూసుకొని ప్లాన్ చేసుకునేది. ఇదైతే ఈ వీడియో నాది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ మాత్రం చేయండి. సబ్స్క్రైబర్లు పెరగట్లేదు, వ్యూస్ మాత్రం వస్తున్నాయి చిన్నగా, పెద్దగా ఏం రావట్లేదు. 100లో వేలేం రావట్లేదు, 100లోనే, కానీ కొద్ది పెరుగుతుంది. కొద్దిగా ఆనందంగా ఉంది. మీకు ఎట్లే తెలుసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటా. మీకు తెలిసిన వాళ్ళతో ఇప్పుడు నా ఫాలోవర్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. దానికి మీ దగ్గర ఒక్కొక్కరు ఇద్దరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సరే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఉంటాను. బాయ్, టాటా.